హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధు యూఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. అది మరేంటో కాదండి, H4 డిపెండెంట్ లైఫ్ ఇన్ యూఎస్ఏ. చాలామంది ఇండియన్స్ మ్యారేజ్ చేసుకుని H4 వీసా మీద అయితే యూఎస్ఏకి వస్తూ ఉంటారు కదా. అఫ్కోర్స్ నేను కూడా అలానే వచ్చాను అనుకోండి. సో అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇండియా నుంచి యూఎస్ఏకి రాగానే ఫస్ట్ 1 మంత్ అయితే అసలు మనకు టైమే తెలియదండి. ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి, అంతా సెట్ చేసుకోవడానికి ఒక న్యూ ఫ్యామిలీని. ఈ 1 మంత్ అయితే ఈవెన్ కొన్నిసార్లు 1 మంత్ సరిపోదు కూడా. సో ఫస్ట్ 1 మంత్ అయితే అలా తెలియకుండా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనము యూఎస్ఏలో ఏం చేద్దాం అనుకుంటున్నామని డిసైడ్ అవ్వాలి ఫస్ట్లీ. సపోజ్ మీరు కనుక జాబ్ చేద్దాం అనుకుంటున్నారే అనుకోండి. సో H4 వాళ్ళు జాబ్ చేయాలి అంటే పక్కా ఈఏడి అనేది కావాలి, ఈఏడి కార్డ్. సో ఈఏడి అంటే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ ఉంటేనే మనం ఇక్కడ లీగల్గా అయితే వర్క్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్ ఎలా వస్తుంది? H4 ఈఏడికి ఫస్ట్లీ అప్లై చేసుకోవాలి అంటే మన స్పౌస్కి H1 ఉండాలి. నాట్ ఓన్లీ H1, I-140 అప్రూవ్ అయి ఉండాలి. అసలు I-140 అంటే ఏంటి? I-140 అనేది గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఒక స్టెప్. సో ఈ I-140 కనుక అప్రూవ్ అయి ఉంటే మనం H4 డిపెండెన్స్ ఈఏడికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఈఏడి కార్డ్ రావడానికి ఆల్మోస్ట్ 6 మంత్స్ పడుతుంది. వితిన్ 6 మంత్స్లో వస్తుంది. వన్స్ ఈఏడి కార్డ్ కనుక వచ్చేసిందంటే మనం ఇక్కడ లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్, ఎనీ జాబ్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ జాబ్ ఒక్కటే కాదు, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు H4 ఈఏడి కార్డ్ మీద. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు కనుక మాస్టర్స్ చేద్దాం అనుకుంటుంటే అండ్ మీకు ఫినాన్షియల్గా మీరు స్టేబుల్గా ఉండి మీరు మాస్టర్స్కి ఫీ పే చేసుకోగలను అనుకుంటే మాస్టర్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్. కాకపోతే H4 మీద మాస్టర్స్ చేసుకుంటే మనకి ఓపీటీ అనేది రాదు. ఓపీటీ అనేది రాకపోతే ఇక్కడ మనకి వర్క్ చేసుకోవడానికి మళ్ళీ ఆథరైజేషన్ ఏమి ఉండదు. మళ్ళీ అగైన్ ఈఏడి కార్డ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. H4 నుంచి F1కి కన్వర్ట్ అయ్యి మాస్టర్స్ జాయిన్ అయినట్లయితే మీకు ఓపీటీ కార్డ్ వస్తుంది, మీరు వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ F1కి కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఆన్ క్యాంపస్లో కూడా జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మెయిన్ పాయింట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లైసెన్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే మనం డ్రైవర్స్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే డ్రైవింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇండియాలో ఉన్నట్టు ఇక్కడైతే ఉండవు. క్యాబ్స్ ఉంటాయి బట్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో అంత ఎఫోర్డ్ చేయలేము మనం. సో మనకు డ్రైవింగ్ వచ్చినట్లయితే ప్రతిదానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మన హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా మనందరికి మనం మన ఓన్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ప్రతిసారి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా ఇండిపెండెంట్గా ఉండాలంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా డ్రైవింగ్ అనేది వచ్చి ఉండాలి. సో పక్కన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలన్నా, ఇంకేదైనా చిన్న వర్క్ ఉంటే వెళ్ళాలన్నా, సో ప్రతిసారి మనము మన హస్బెండ్ కోసం వెయిట్ చేయలేము కదా. సో డ్రైవింగ్ వచ్చి ఉంటే మాత్రం బెస్ట్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ దట్, సో మనం ఇక్కడ ఎక్కడికైనా వెళ్తుంటే మన ఐడి కార్డ్ అనేది క్యారీ చేస్తూ ఉంటాం కదా. సో ఎవ్రీ టైం మనం పాస్పోర్ట్ క్యారీ చేయడం అంత సెక్యూర్ కూడా కాదు. సో డ్రైవర్స్ లైసెన్స్ ఉంటే ఇది ఎప్పుడు హ్యాండీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇన్సూరెన్స్. మనము ఇండియా నుంచి యూఎస్ఏకి రాగా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. మీ హస్బెండ్ కనుక ఫుల్ టైం ఎంప్లాయీ అయితే తన ఇన్సూరెన్స్లో వైఫ్ని యాడ్ చేసేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఫుల్ టైం ఎంప్లాయీ కాకుండా బయట ఇన్సూరెన్సెస్ తీసుకున్నట్లయితే మీకు కూడా సపరేట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజెస్ అనేవి ఉంటాయి అక్కడికి ఇక్కడికి. సో కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టేది. అలాంటప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి పక్కా వెళ్ళాలి. ఇక్కడ హాస్పిటల్ బిల్స్ అయితే చాలా ఎక్కువనే వస్తాయి. సో ఇన్సూరెన్స్ ఏమీ లేకుండా మొత్తం మనం ఓన్గా పే చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఇన్సూరెన్స్ అయితే పక్కా ఉండాలి ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్. ఇండియాలో ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తాం మనం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు ఉండరు. ఇండియాలో మనకు ఫ్యామిలీ ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీని మిస్ అవుతాము. సో ఇలా లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఎంటర్టైనింగ్గా, కొంచెం ఎంగేజింగ్గా ఉండాలంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి. మీ హస్బెండ్కి కనుక కొంచెం పెద్ద సర్కిల్ ఉంటే వాళ్ళ సర్కిల్లోనే మీకు ఫ్రెండ్స్ అవుతారు. సో అలా లేరంటే ఖచ్చితంగా మీరే ఫ్రెండ్స్ చేసుకోవాలి. లైక్ అపార్ట్మెంట్లో వాళ్ళని కానీ, లేదంటే ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి, ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో జాయిన్ అయ్యి సో
ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ గ్యాదరింగ్స్ అవుతూ ఉంటాయి, కొన్ని ఒకేషన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇండియన్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ. సో అలాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే ఏంటంటే మనకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, పరిచయాలు పెరుగుతాయి. సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మన ఫ్రెండ్స్ ద్వారా కూడా అలా మనం తెలుసుకోవచ్చు. మనకి లోన్లీనెస్ అనే ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది. మనం షాపింగ్కి వెళ్ళాలి అన్నా లేదా ఏమన్నా కొంచెం టైం పాస్ అవ్వకపోయినా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సో అందుకే ఖచ్చితంగా ఫ్రెండ్స్ని అయితే చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు H4 EAD అప్రూవ్ అవ్వడానికి ఒక 6 months అయితే టైం పడుతుంది కదా. ఈ టైం గ్యాప్ని మీరు ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవాలి. అంటే మీరు దేని మీద అయితే జాబ్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి, దానికి రిలేటెడ్ కోర్సెస్ ఏమన్నా నేర్చుకోవడం, మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ అవ్వడం, ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో దట్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ మీద. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే మనం జాబ్ ట్రయల్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఈజీగా క్రాక్ చేయగలం ఇంటర్వ్యూ. సో అప్పుడు EAD వచ్చిన తర్వాత టైం గ్యాప్ అనేది ఎక్కువ ఉండకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో H4 EAD లేకుండా మనం కొన్ని వాలంటీరింగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వాలంటీరింగ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో లైక్ ఇన్ హాస్పిటల్స్ కానివ్వండి, లైబ్రరీస్, NGOస్లో, కొన్ని ఫుడ్ బ్యాంక్స్లో, ఇలాంటి వాటిలో కొన్ని వాలంటీరింగ్ వర్క్స్ ఉంటాయి. సో అవి ఎక్కడ జరుగుతున్నాయని మనం తెలుసుకొని వాటికి అప్లై చేసుకొని వెళ్ళామంటే మనకు కొంచెం సర్కిల్ పెరుగుతుంది, ఫ్రెండ్స్ సర్కిల్. అండ్ ఆల్సో మన నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నాం అనుకోండి, మనం ఏమైనా సిక్ అయితే మనకి హెల్ప్ చేయడానికి మన పేరెంట్స్ అనేవాళ్ళు మనతో ఉంటారు. బట్ ఇక్కడైతే ఎవరు ఉండరు. ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మన కోసం టైం స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇక్కడ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కొంచెం కష్టం. నాట్ దట్ ఇన్సూరెన్స్ ఎక్కువ అవుతుందని కాదు, బట్ మన వర్క్స్ మనం చేసుకోవాలి. మనకి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. మెయిడ్స్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి అన్ని వర్క్స్ మనమే చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు హెల్తీగా ఉండడం బెటర్. సో మనం జిమ్కి వెళ్ళడం కానీ, లేదంటే జుంబా లాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయడం, యోగా, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం ఫిట్గా ఉంటాం అనమాట. అండ్ అలాగే అంటే యాక్టివిటీస్కి బయట వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది. అండ్ డిఫరెంట్ పీపుల్ని కలుస్తాం. ఇక్కడ అమెరికన్స్ని కూడా మీట్ అవుతాం. సో వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ స్లాంగ్ కూడా అలవాటు అవుతూ ఉండిద్ది. ఎందుకంటే మనకి ఇండియన్ స్లాంగ్, అమెరికన్ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఆ స్లాంగ్ కూడా మనం అడాప్ట్ అవ్వాలంటే ఎవరో ఒకరు కొత్త పీపుల్ని అయితే మీట్ అవుతూ ఉండాలి. ఎవరో ఒకరితో కమ్యూనికేట్ అవుతూ ఉంటేనే మన యాక్సెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Sindhu USA Vlogs. See you in the next video.